అబ్బబ్బా! పొద్దున్నే స్కూలు, కాలేజు, ఆఫీస్‌కి లంచ్ బాక్స్ ప్రిపరేషన్‌కి లేట్ అవుతుందా? 5 నిమిషాలలో టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అవుతుందండి. ఇది మీరు పిల్లల కోసం స్కూల్‌కి పంపించొచ్చు. పెద్దవాళ్ళ కోసం కాలేజ్‌కి, ఆఫీస్‌కి కూడా పంపించొచ్చు. అదేంటంటారా? అదేనండి టమాటో రైస్. ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క, విలాచి మనము మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. ఈ ఒక్క మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలండి. మనకి టమాటో రైస్ అనేది సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా అయిపోతుంది. అండ్ అందులోనే నేను లైట్‌గా ఆనియన్స్ వేసుకున్నాను, పుదీనా వేసుకున్నాను, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కూడా వేసుకున్నాను. వీటన్నిటి కూడా మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. పండిన టమాటోస్ తీసుకున్నాం అనుకోండి, మనకి అన్నం ఫ్లేవర్ అన్నది కలర్ రెడ్ గా వస్తుంది అండ్ పుల్లగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా టేస్టీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలా అని మరీ ఎక్కువగా టమాటోస్ తీసుకోకండి. మనం అన్నం ఏ క్వాంటిటీతో అయితే మనం తీసుకుంటున్నామో దానికి సెట్ అయ్యేటట్టుగా మనం టమాటోస్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను మొత్తం అంతా కూడా పేస్ట్ వేసాను. పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి, మిర్చి పౌడర్ తక్కువగా వేసాను కాబట్టి మనకు ఆ కలర్ వచ్చిందండి. ముందుగా నేను ఐరన్ కడాయి తీసుకున్నాను అండ్ ఇందులో మనకి టమాటో రైస్ కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోకండి. అన్నం అంతా కూడా ఆయిల్ గా వచ్చేస్తుంది. అండ్ మనం ఇది పిల్లల కోసం లంచ్ బాక్స్ కి చేస్తున్నాం కాబట్టి సో మైల్డ్ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను జీలకర్ర, ఆవాలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను. టమాటోస్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కసారి మనము టమాటో రైస్ చేసుకుంటే మళ్ళీ మనకి స్పెషల్ గా కర్రీ అవసరం లేదు అండ్ పెరుగుతో కూడా ఈజీగా తినేయచ్చు. సో ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదా, కరివేపాకు వేసుకున్నాను, లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. టమాటో రైస్ కోసం బాస్మతి రైసే కాదండి, మనం నార్మల్ రైస్ తో కూడా మనం ఇలా టమాటో రైస్ చేసుకోవచ్చు. కాకపోతే ముందుగానే మనము అన్నంని అన్నది చేసి ఆ వేడి అన్నంని కాస్త చల్లారించుకోవాలి. వేడి అన్నంని మనం ఇలా టమాటో రైస్ కానీ చేసుకున్నాం అనుకోండి, అన్నం అంతా కూడా ముద్దగా ఉంటుంది. అదే అన్నంని చల్లారా పెట్టామనుకోండి, అప్పుడు మనకి రైస్ అనేది పొడిగా ఉంటుంది. సో ఇందులో నేను టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ మనము మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్ అంతా కూడా కడాయిలో వేసి చక్కగా కలిపేసుకోవాలండి. మనకి ఇక్కడ ఏంటి అంటే మనం అన్ని పచ్చివే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా అవన్నీ కూడా ఆయిల్ లో ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవ్వడానికి మినిమం 3 నుంచి 5 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. అలా అని హై ఫ్లేమ్ పెట్టకండి, ఎందుకంటే ఇది ఐరన్ కడాయి బాగున్నా కూడా హై ఫ్లేమ్ పెట్టామనుకోండి అది త్వరగా మాడిపోతుంది. సో ఎప్పుడే కానీ మనం వండే ఏ పదార్థమైనా సరే, అది రైస్ కానీ, నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, ఇదర్ మీడియం ఫ్లేమ్ లో ఉండాలి, స్లో ఫ్లేమ్ లో ఉండాలి. సమ్ టైమ్స్ వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు హై ఫ్లేమ్ లో ఉంటే బాగుంటుంది. బట్ మరీ కంటిన్యూస్ గా హై ఫ్లేమ్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మాడి వాసన వస్తుంది. చూడండి ఇక్కడ మనకు ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుంది. కానీ ఇలా ఒక 2 to 3 టైమ్స్ అన్నది మనం కలుపుకుంటూ ఆ టమాటోస్ ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా అండ్ చక్కగా కుక్ అయ్యేదాకా మనం కలిపేసుకోవాలి. ఎర్రగా పండిన టమాటాలు అయితే టమాటా రైస్ కి చాలా బాగా ఉంటుంది. కానీ మరీ ఎక్కువగా పులుపు ఉన్న టమాటాలు లేదా మరీ ఎక్కువగా ఉన్న టమాటాలు మనం తీసుకున్నాం అనుకోండి, అన్నం కంటే టమాటాలు ఎక్కువ అవుతాయి కాబట్టి మరీ జ్యూసీ కిందికి అవుతుంది. సో ఇక్కడ నాకు మసాలా అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా, సో నేను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని చక్కగా కలిపేసాను. అండ్ ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. రైస్ కి సరిపడా మిర్చి కూడా కలుపుకున్నాం కదండి. నా వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి మన వీడియోకి ఒక్క లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. అండ్ నాకు ఇలా సింపుల్ టేస్టీ రెసిపీస్, పాతకాల వంటకాలు అన్ని కూడా మన ఛానల్లో ఇంకా 1 by 1 రాబోతుంది. హోమ్ మేడ్ స్వీట్స్, స్నాక్స్ అన్ని కూడా మన ఛానల్లో ముందు చూడబోతున్నాము. అండ్ ఇంకా మన ఛానల్లో టైలరింగ్ గురించి, డిఐవై గురించి, స్క్రంచెస్ గురించి అండ్ ట్రావెలింగ్ గురించి, డివోషనల్, రెడీమేడ్, స్టిచ్చింగ్ అన్ని కూడా మన ఛానల్లో ఒక్క ప్లేస్ లో దొరుకుతుందండి. అండ్ ఇక్కడ నేను అన్నంని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను కదా, సో అన్నం మొత్తం కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసాను. అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, అది కూడా నేను చక్కగా కలిపేసానండి. టమాటో రైస్ కి మనం టమాటో ఇంగ్రీడియంట్స్ వేయడం ఎంత ముఖ్యమో అది తర్వాత మనం ఇలా అన్నం కలుపుతాం కదండి, ఇలా కలపడం అన్నది కూడా చాలా ముఖ్యం. మినిమం ఒక 5 మినిట్స్ అన్నది మనం రైస్ ని అండ్ ఆ టమాటో గ్రేవీని చక్కగా కలిపేసేలాగా కలిపేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ మధ్యలో మనం సాల్ట్ ని కూడా చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి సాల్ట్ అన్నది ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే టమాటోస్ లో పులుపు ఎక్కువ ఉంది అనుకోండి, సాల్ట్ మనం ఎంత వేసినా కూడా తక్కువే అవుతుంది. సో ఒక్కసారి మనము సాల్ట్ ని చెక్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా చూడండి, వేడిగా ప్రిపేర్ చేసుకున్న టమాటో రైస్ ఎంత బాగుందో. చిన్నపిల్లలకి అయితే లైట్ గా రైతా తోటి, పెరుగుతోటి పెట్టేసేయచ్చు. పెద్దవాళ్ళము అయితే ఇలాగే డైరెక్ట్ గా తినేసేయచ్చు. కొంచెం పైనుంచి అలా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ తో నంచుకుంటే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్. ఇవరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి చెయ్యరు ప్లీజ్.